సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, ఈ సినిమా కథ అంతా 2007లో సాగుతుంది. అంబాజీపేట అనే గ్రామానికి చెందిన మల్లి అంటే హీరో సుహాస్, పద్మ, శరణ్య ఇద్దరు కవలలు. మల్లి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో పనిచేస్తుంటాడు. పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. తండ్రి కనకయ్య సెలూన్ షాప్ను రన్ చేస్తుంటాడు. మల్లికి ఆ ఊరి పెద్ద, ఎక్కువగా వడ్డీకి ఇచ్చే అప్పులిచ్చే వెంకట్ బాబు అంటే నితిన్ ప్రసన్నకు చెల్లెలు లక్ష్మి శివాని నాగరం అంటే చాలా ఇష్టం. లక్ష్మికి కూడా మల్లిని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ సెలూన్ షాప్ని అడ్డాగా మార్చుకొని రహస్యంగా ప్రేమించుకుంటుంటారు. మరోవైపు వెంకట్ బాబు పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊర్లో పుకార్లు పుడుతుంది. అయినా కానీ పద్మ అవేమీ పట్టించుకోకుండా పేద పిల్లలకు విద్య చెబుతుంది. ఓసారి వెంకట్ బాబు తమ్ముడు సీనుబాబు అంటే వినయ్ మహాదేవ్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పద్మ సీను చెంప పగలగొడుతుంది. అదే సమయంలో మళ్ళీ తన చెల్లితో ప్రేమలో ఉన్న విషయం వెంకట్కు తెలుస్తుంది. దీంతో పద్మను ఒంటరిగా స్కూల్లోకి రప్పించి ఘోరంగా అవమానిస్తాడు వెంకట్. ఈ విషయం మళ్ళీకి తెలిసిన తర్వాత ఏం జరిగింది, అసలు వెంకట్ బాబు పద్మను ఏ రకంగా అవమానించాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పద్మకు న్యాయం జరిగిందా లేదా, న్యాయం కోసం పద్మ ఏం చేసింది, మళ్ళీకి వెంకట్కి ఎందుకు గుండు గీశాడు, అక్క కోసం మళ్ళీ చేసిన పోరాటం ఏంటి, చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ. ఎలా ఉందంటే, అంటరానితనం, కుల వివక్ష నేపథ్యంలో తమిళతో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కథ కూడా అదే రకంగా ఉంటుంది. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది, కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు, మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ దుష్కంత్ కటకనేని రాసుకున్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా కులాల మధ్య అంతరాన్ని తెరపై స్పష్టంగా చూపించాడు దర్శకుడు. సినిమాను సరదాగా ప్రారంభించి ఎమోషనల్గా ముగించాడు. తక్కువ కులానికి చెందిన హీరో, పెద్ద కులానికి చెందిన హీరోయిన్ ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ స్టోరీ కొత్తగా అనిపించదు, కానీ వినోదాన్ని మాత్రం అందిస్తుంది. ఇద్దరు ప్రతి మంగళవారం సెలూన్ షాప్లో కలుసుకోవడం, ఫోన్లో జరుపుకునే సంభాషణలు, మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్ అంటే జగదీష్ వేసే పంచులు, ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమా కథ ఇంటర్వెల్ 20 నిమిషాల ముందు వరకు సరదాగానే సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్థం ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు రొటీన్గానే ఉంటాయి. కొన్ని సీన్లు అయితే వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. ఆధారం లేని అక్రమ సంబంధం, అవమానపడ్డ ఆత్మాభిమానం అంటూ న్యాయం కోసం పద్మ చేసే న్యాయ పోరాటం మాత్రం ఆకట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ అయితే అదిరిపోయింది. కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. క్లైమాక్స్ కాస్త సిమాంటిక్గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే, షార్ట్ ఫిల్మ్తో కెరీర్ ప్రారంభించిన సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రను పరకాయప్రాయం చేస్తుంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లోనూ అదే చేశాడు. మల్లిగాడు పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. లవర్గా, అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడిగా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశంలో చక్కగా నటించాడు. ఇక ఈ సినిమాలో సుహాస్ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది. ఇన్నాళ్ళు చిన్న చిన్న పాత్రలో మెప్పించిన శరణ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో డిఫరెంట్ పాత్ర పోషించి తనదైన నటనలో మెప్పించింది. ఈ సినిమా చూసిన వాళ్ళు పద్మ పాత్ర మర్చిపోరు. ఆ పాత్రలో అంత గొప్పగా నటించింది శరణ్య. ఆమె నటనకు థియేటర్లో విజువల్స్ పడుతున్నవి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో సీన్ అయితే గూప్స్ బంప్ తెప్పించాయి. లక్ష్మిగా శివాని నాగరం తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. తెరపై అందంగానూ కనిపించింది. విలన్గా నితిన్ ప్రసన్న అదరగొట్టేశాడు. పుష్ప ఫేమ్ జగదీష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, కిట్నయ్య, సురభితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా అనిపించింది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతగా అనిపించేవి. ఈ సినిమాలోని ప్లస్లు మైనస్లు అనేటివి ఒకసారి మనము చూసుకుందాం. మొదటగా మనము పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, కథ నేపథ్యం, భావోద్వేగాలు, సుహాస్ శరణ్య నటన, బలహీనతలు, ప్రేమ సన్నివేశాలు. చివరిగా చెప్పాలంటే ఒక మాటలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
మనసులను గెలిచే సౌండ్. ఓవరాల్ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.